ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గంగోత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ లో కూడినటువంటి ఎయిర్ ఇండియా నిన్న లండన్ వెళ్తున్న సమయంలో ఎయిర్ ఇండియాకు చెందినటువంటి విమానం కూలి ఈ దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన వివరాలను తెలుసుకొని బాధ్యతలను పరామర్శించి దానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడానికి ప్రత్యక్షంగా ప్రధాని ఈ రోజున అహ్మదాబాద్ కు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. బాధితులు చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రికి వెళ్లి కూడా బాధితుల కుటుంబాలను, బాధితులకు వైద్య సేవలు అందించేటువంటి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా నిన్న జరిగిన సంఘటన పట్ల మొత్తం భారతదేశ ప్రజలందరూ దిగ్భ్రాంతి చెందడమే కాకుండా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరించడానికి పూర్తిగా కేంద్ర యంత్రాంగము ప్రధానమంత్రితో అహ్మదాబాద్ చేరుకుంది. అయితే ప్రధానంగా ఈ సంఘటన ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అనేటువంటి ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే అధికారులు సేకరిస్తున్నారు. ఒకవైపు ప్రధాని పర్యటన అహ్మదాబాద్ లో జరుగుతుండగానే మరోవైపు ఉన్నతాధికారుల బృందం ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి గలటువంటి కారణాలు సాంకేతిక లోపమా, లేకపోతే అందులో ఉన్నటువంటి పైలట్, కో పైలట్ వాళ్ళ నిర్లక్ష్యమా, లేదు అంటే ఏదన్నా ఇందులో విదేశీ శక్తుల కుట్ర ఉందా అన్నటువంటి కోణంలో అన్ని కోణాల నుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అధికారులు వాటి వివరణలు సేకరించడానికి పూర్తిగా అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ పరిశీలిస్తున్నారు. అదే విధంగా ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం వల్ల వైద్య విద్యార్థులు దాదాపుగా 24 మంది మృతి చెందారు. వాటికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఎవరెవరు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నివాస స్థలాలకు సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తిగా వైద్య కళాశాల నుండి తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న వారు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నటువంటి విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ ప్రధానమంత్రితో పాటు ఉన్నతాధికారుల బృందం కూడా ఈ పర్యటనలో ఉంది. ఆ రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా కేంద్ర ఉన్నత అధికారులు, వైమానిక అధికారులు అందరూ ఆ ప్రధాని పర్యటనతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ను తెచ్చుకోవడానికి అదేవిధంగా వైమానిక అధికారులు, సాంకేతిక అధికారులతో ఒక సమీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. మొత్తంగా ప్రధాని ఈ రోజు అహ్మదాబాద్ లోనే పూర్తిగా ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వివరాలను సేకరించడంతో పాటు అధికారికంగా కూడా ఆ సమాచారం వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే సాంకేతిక లోపము అన్నటువంటి సమాచారం ఇప్పటి వరకు కొంత ఎయిర్ ఇండియా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే అదే విధంగా మిగతా కోణాల నుండి కూడా అన్ని రకాలుగా అంటే పరిశోధన చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యనే అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, పాకిస్తాన్ తో భారత యుద్ధ సమయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను, అదే విధంగా మిగతా దేశాలతో ఉన్నటువంటి సంబంధాలను, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా కుట్ర కోణం ఉందా అన్నటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతున్నది. అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. కొంతమంది అంటే ఇండియాలో ఉన్నటువంటి వారు కూడా ఇతర దేశాలకు సహకరిస్తున్నారు, ఇతర దేశాల దగ్గర వాళ్లకు సమాచారాన్ని అందజేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఆ కోణంలో కూడా ఈ దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తంగా అధికారికంగా ప్రకటన వచ్చే వరకు కూడా అది ఎయిర్ ఇండియా ఏ విధంగా కూలిపోయింది, ఈ ప్రమాదం ఏ విధంగా సంభవించింది అనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తంగా ఇటు వైద్య విద్యార్థుల పట్ల కూడా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంతో పాటు వారికి కూడా ఆధునిక వైద్య సహాయాన్ని అందించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కూలిపోయినటువంటి ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, అధికారులు అందరూ సహాయక చర్యలో పాల్గొనడంతో పాటు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారని చెప్పవచ్చు. గంగోశ్రీ, శ్రీనివాస్, ఇక్కడ ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, అసలు నిర్లక్ష్యం ఇంతమందిని చంపేసింది అనుకోవచ్చా? అసలు బోయింగ్ విమానాలు సేఫా కాదా? చెక్ చేసిన తర్వాతనే అసలు బోయింగ్ విమానాలను ఫ్లైట్ ఎక్కాయా?
అయితే ఇప్పటి వరకు పొందిన సమాచారం వరకు అయితే విమానంలో సాంకేతిక లోపం ఉందా అనేది ఇప్పటి వరకు అధికారులు కానీ ఇటు ఎయిర్ ఇండియా అధికారులు కానీ స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకు అంటే ఇలాంటి సంఘటనలు దేశంలో ఎక్కడ జరగలేదు. ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా మనకు పూర్తి ఆధారాలతో వచ్చిన తర్వాతనే చెప్పవచ్చు. బోయింగ్ విమానాలు అంటే ప్రయాణికులు ప్రయాణించే అటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమైనటువంటి విషయాన్ని ఇటు ఎయిర్ ఇండియా అధికారులు అంటున్నారు. మొత్తంగా విమానాలు ప్రయాణికులకు సురక్షితమైనటువంటి విషయాన్ని కూడా ధృవీకరించిన తర్వాతనే ప్రయాణం చేసే అవకాశం ఉంది. మొత్తానికి అంటే అక్కడ పూర్తిగా ఎయిర్పోర్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రం ఇది సాంకేతిక లోపం వల్లనే జరిగిందన్నటువంటి సమాచారం చెప్తాం. బోయింగ్ విమానాలు ప్రయాణికులు వెళ్ళడానికి సురక్షితమైనటువంటి ఆయన ధృవీకరించిన తర్వాతనే వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సంఘటన పట్ల ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని, సాంకేతిక లోపమా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇటు వైమానిక అధికారులు అదేవిధంగా ఎయిర్ ఇండియా అధికారులు వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఈ సంఘటన పట్ల దేశ ప్రజలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విమానాల పట్ల ఏ విధమైనటువంటి అప్రమత్తంగా ఉండాలి, వాటి సురక్షితమా కాదా అన్నటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని పంపించాలి అన్నటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. మొత్తంగా ఈ సంఘటన మాత్రం దురదృష్టకరం అని చెప్పవచ్చు గంగోత్రి. రైట్, ఇప్పుడు ఒక పక్షి వచ్చి దీనికి తగిలి ఈ ప్రమాదం చోటు చేసుకుందా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా, ఎయిర్లైన్స్ వాళ్ళ నిర్లక్ష్యమా? అయితే పక్షి వచ్చి ఢీకొన్న అన్నటువంటి పాత్ర ఇప్పటి వరకు ఎలాంటి అంటే ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంది. అయితే అధికారులు అందులో ఉన్నటువంటి పైలట్, కో పైలట్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ కుటుంబ నేపథ్యము, వాళ్ళ ఇతర ఏదైనా దేశాలకు సంబంధించిన వాళ్లకు సహకరించాలన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. లేదా సాంకేతిక లోపం వల్ల కూలిందా అన్నటువంటి విషయాన్ని కూడా ఆ విషయంపై కూడా పరిశోధన చేస్తా ఉన్నారు. మొత్తం అన్ని కోణాల నుండి అసలు కూలిపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయంపై ఇప్పటికే అనేకమైనటువంటి నిఘా విభాగాలు అదే సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒక ప్రాథమిక రిపోర్టును తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. అయితే పూర్తిగా ఆధారాలతో సహా ఇచ్చిన తర్వాతనే అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని స్పష్టమైనటువంటి ఆధారాలతోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు దీనికి ఏ విధమైనటువంటి కారణాలు మాత్రం స్పష్టంగా చెప్పలేము గంగోత్రి. శ్రీనివాస్, గతంలో చూసుకున్నట్టయితే 2010 మంగళూరు ప్రమాదంలో పోలి ఉంది. ఇది అంతకన్నా పెద్ద ప్రమాదం. 242 మంది చనిపోయారు. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అయితే ప్రయాణికుల జాబితాను చూసేది ఉంటే మొత్తానికి 242 మంది ప్రయాణికులు, అదేవిధంగా విమాన సిబ్బందితో పాటు మొత్తంగా మరో 24 మంది వైద్య విద్యార్థులు ఈ ప్రమాదంలో జరిగింది. దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాద సంఘటనగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఇటు ఎయిర్ ఇండియా అధికారులతో పాటు వైమానిక అధికారులు ఎప్పటికప్పుడు ఈ ప్రైవేటు ఎయిర్ ఇండియా సంస్థతో పాటు ఇతర సంస్థలు కూడా ఆదేశాలు, సూచనలు ఇవ్వవలసిన అవసరం ఉందన్నటువంటి రిపోర్టును కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఇదే కాకుండా మొత్తంగా అంటే ఈ వైద్య విద్యార్థుల పట్ల కూడా ప్రభుత్వం పూర్తిగా అంటే స్పందిస్తూ ఉంది. వైద్య విద్యార్థుల హాస్టల్లో వాళ్ళు లంచ్ టైంలో భోజన సమయంలో కూలడం వల్ల ఈ భారీ ప్రాణ నష్టం జరిగిందని చెప్పవచ్చు. అలాంటి సంఘటనలు అంటే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసరాలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సామూహిక భవనాలను కావచ్చు, ఇతర భవనాలను కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఇప్పటికే ఎయిర్ ఇండియా అధికారులు కావచ్చు, ఇతర వైమానిక అధికారులు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రత, ఇతర పక్షులు తిరగకుండా చూడవలసిన జాగ్రత్తలు వీటి అంశాల మీదనే కేంద్రీకరిస్తున్నారు అన్నటువంటి అంశం చర్చకు వచ్చింది. ప్రధానంగా చుట్టూ ఎయిర్పోర్టుల చుట్టూ అంటే పెద్ద పెద్ద భవనాలు, అదే విధంగా ఇతర సామూహిక నివాసాలు వంటి వాటిని కూడా అనుమతి ఇవ్వద్దు అన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం పునరాలోచన పడింది. ప్రస్తుతం జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడవలసినటువంటి ఆలోచనలోకి ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు మిగతా అధికారుల బృందం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసిందని చెప్పవచ్చు. ఈ సంఘటనను మాత్రం దేశ ప్రజలను దిగ్భ్రాంతి
భయభ్రాంతికి గురి చేయడమే కాకుండా ఇటు విదేశీయుల్లో ఉన్నటువంటి పర్యాటకులు కావచ్చు, వివిధ పనుల మీద వచ్చినటువంటి విదేశీ అతిథులు కావచ్చు, వాళ్ళందరి పట్ల కూడా దేశం పూర్తిగా సానుభూతిని వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా చూడవలసినటువంటి అవసరం ఉందన్నటువంటి ఆదేశాలు కూడా వైమానిక ఇటు ఎయిర్ ఇండియా అధికారులకు కూడా ప్రధాని సూచించారని చెప్పవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.